ఈ వార్త ఎంత అద్భుతంగా ఉందో చూడండి. 2024 డేటా తీశారు అనుకోండి. మీకు 684 పాకిస్తాన్ సైనికులు, మీకు తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అనబడే ఒక తీవ్రవాద సంస్థ, సో వాళ్ళ చేతుల్లో వీళ్ళు హతమయ్యారు. ఎంత? 684 పాకిస్తాన్ సైనికులు. సో మన శత్రు దేశము కాబట్టి మనము నో మెర్సీ అంటే దయాదాక్షిణ్యాలు, అయ్యో పాపము మరణించారా ఇలాంటివి ఆలోచించకూడదు. సో ఇప్పుడు ఈ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అంటే ఏంటి? పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ డబ్బుతో, వాళ్ళ ఆయుధాలతో, వాళ్ళ స్థావరాలలో వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు. సో పాకిస్తాన్ ఆర్మీ చేసిన పాపము ఇవాళ వాళ్ళే అనుభవిస్తున్నారు. సో అదే అంటారు కదా, మీ తోటలో మీరు విషపూరితమైన పామును పెంచితే ఒకరోజు అది మిమ్మల్నే కాటేస్తుంది. సో ఇప్పుడు పాకిస్తాన్ ఇదంతా ఎందుకు చేసింది అంటే, భారత్ పైన ఉండే ఆ పగ, వాళ్లకు ఒక రకమైన ద్వేషం, భారత్ ఎదగడాన్ని చూడకూడదు కాబట్టి ఈ తాలిబాన్ అనబడే యువకులు, పష్తూన్ యువకులు, సో వీళ్లకు వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఇండియా మీదకు పంపించవచ్చు అని చెప్పి ఒక చాలా పెద్ద ప్లాన్ వేశారు. కానీ మీకు ట్విస్ట్ ఆఫ్ ద టేల్ ఏమిటి? ఇవాళ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ వద్ద ఏం జరుగుతుందో మన అందరికీ తెలుసు, వరుస పెట్టి మాట్లాడుతున్నాము. కానీ భారత్ చేసిన ఒక పని చూడండి. దుబాయ్లో మన విక్రమ్ మిశ్రీ అని చెప్పి ఈయన ఫారిన్ సెక్రటరీ అండి. సో ఈయన పేరు బాగా గుర్తుపెట్టుకోండి, విక్రమ్ మిశ్రీ. ఈయన ఎవరు అంటే మొన్న డిసెంబర్ నెల బంగ్లాదేశ్ వెళ్ళాడు. సో వెళ్ళి అక్కడ మహమ్మద్ యూనస్ను కలిశాడు. కలిసి ఈయన చెప్పిన విషయం ఏంటంటే, మీరు ఎన్నో ప్రపోజల్స్తో వస్తున్నారు, బియ్యం కావాలి అంటున్నారు, గోధుమ కావాలి అంటున్నారు, కాటన్ అంటే పత్తి, సో ఇదంతా మాకు పంపించండి, ముందు ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అలాగే అన్నారు కదా. కానీ మీరు ప్రభుత్వమే కాదు, మహమ్మద్ యూనస్ గారు, మీరు ఒక గవర్నమెంట్ని రన్ చేయడం లేదు, నువ్వు ఒక అడ్వైజర్ మాత్రమే. ముందు నువ్వు ఎలక్షన్స్ పెట్టు, ప్రజలు ఒక ప్రభుత్వాన్ని ఎంచుకోవాలి, వాళ్లతో మేము ఎంగేజ్ అవుతాము, వాళ్లతో మేము మాట్లాడతాము. ఇది చెప్పడానికి విక్రమ్ మిశ్రీ బంగ్లాదేశ్ దాకా వెళ్ళారు. అదే రోజు ఏం జరిగింది? యూరోప్ యూనియన్కి సంబంధించిన నాయకులందరూ మహమ్మద్ యూనస్ని కలిసి, మీరు ఎప్పుడు ఎన్నికలు పెడతారు? ఎన్నికలు పెట్టాలి కదా, మీది ఒక డెమోక్రటిక్ కంట్రీ కదా. సో ఇప్పుడు నేనే పరిపాలిస్తాను, నాకు తోచినప్పుడు నేను ఎలక్షన్స్ పెడతానంటే కుదరదు కదా. మరి భారత్ యొక్క ఫారిన్ సెక్రటరీ ఇదే కదా అడిగారు. సో ఇంతమంది ఇతని మీద విరుచుకు పడడంతో చేసేది లేకేమన్నాడు, ఈ 2025 చివర కానీ 2026 బిగినింగ్లో కానీ నేను ఎన్నికలు నిర్వహిస్తాను అని చెప్పి అంటే దారిలోకి వచ్చాడు. ఇదే విక్రమ్ మిశ్రీ ఇవాళ దుబాయ్లో ఉన్నారు. ఎవరిని కలుస్తున్నారు అంటే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ యొక్క ఫారిన్ మినిస్టర్. సో ఇక్కడ ఇదే ట్విస్ట్. అంటే కలవడము అజెండా ఏంటి? 3 విషయాలు చూసుకోండి. 3 విషయాలు వీళ్ళు కూర్చొని మాట్లాడుతున్నారు. ఫస్ట్ విషయం ఏమో క్రికెట్. అదేంటండి, క్రికెట్ గురించి మాట్లాడడానికి దుబాయ్ దాకా వెళ్ళాలా అంటే, పాకిస్తాన్లో 2025 ఫిబ్రవరి ఛాంపియన్స్ ట్రోఫీ. సో భారత్, ఆఫ్ఘనిస్తాన్ బాగా మంచి టీమ్స్ని డెవలప్ చేద్దామండి, మేము మీకు సపోర్ట్ ఇస్తాము, మా యొక్క కోచ్లు మీ దేశానికి వస్తారు, మీరు ఒక మంచి ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ టీంని రెడీ చేయండి, సో వరల్డ్ కప్లో సెమీఫైనల్స్ దాకా వచ్చే ప్రయత్నాలు చేయండి. ఇవన్నీ మాట్లాడడం ఎందుకు? పాకిస్తాన్ వాడిని అక్కడ ఏడిపించడం. నువ్వు ఛాంపియన్స్ ట్రోఫీయే నిర్వహించలేవేమో, తెహ్రీక్ తాలిబాన్ వాళ్ళు ఒప్పుకోవడం లేదు, బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఏమైనా చేస్తారు, ఉదయం వీడియోలో మాట్లాడారు. సో క్రికెట్ అయిపోయింది. సెకండ్ లెవెల్లో చూశారు అనుకోండి, మీకు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో మేము ఇంత ఎయిడ్ అనేది ఇవ్వబోతున్నాము, మా ప్రభుత్వం ఒప్పుకుంది, సో ఈ డబ్బులు మీరు పెట్టుకొని మంచి సుస్థిర పాలన అనేది అక్కడ ఉండాలి. ఇది అన్న వెంటనే చూడండి, ఆఫ్ఘనిస్తాన్ ఫారిన్ మినిస్టర్ ఆయన మాట్లాడుతున్నాడు, నేను మీకు ముందు కృతజ్ఞతలు చెప్పాలండి, 50,000 మెట్రిక్ టన్నుల గోధుమ మీరు మా కోసం పంపించారు, 15 లక్షల కోవిడ్ వ్యాక్సిన్స్ ఇవాళ కూడా మేము వాడుతున్నాం, అలాగే పోలియో డ్రాప్స్, గోధుమ, దీంతోపాటు 40,000 టన్నుల మీకు పెస్టిసైడ్స్ కూడా ఇచ్చారు, చాలా థ్యాంక్స్
అంటే తాలిబాన్కి పాకిస్తాన్ మధ్య అక్కడ యుద్ధము డూరాండ్ లేన్ దగ్గర మనం ఎలా నెగోషియేట్ చేస్తున్నాము, నీకు ఎంత మంచి చేశాము ఇంకా కూడా చేస్తాము, నువ్వు బాధ్యతగా ఉండు. ఇక అలాగే మూడో విషయం, అసలు ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఫ్యూచర్ ఏంటండి, ఇది మనం అడిగే ప్రశ్న. ఫారిన్ మినిస్టర్ అంటే సెటైరికల్గా చెప్పాలంటే ఎలాగో పాకిస్తాన్తో యుద్ధం అవుతుంది కదా, పాకిస్తాన్లో కొన్ని ప్రాంతాలంతా కూడా మావేనండి, మేము వాటినంతా పొందాలని చూస్తున్నాము, కాబట్టి మా ఫ్యూచర్ ప్లాన్ పాకిస్తాన్ని దెబ్బ కొట్టడము, టోటల్గా వాళ్ళని డెస్ట్రాయ్ చేయడము, పాకిస్తాన్ ఆర్మీయే లేకుండా చేయడము. సో ఇది మీకు భారత్ ఆఫ్ఘనిస్తాన్ ఫారిన్ మినిస్టర్ మధ్య జరిగిన వ్యవహారం. ఇంతలో సడన్గా ఈలాన్ మస్క్ గారు ఎంటర్ అయ్యారు. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడండి అంటే, ఈలాన్ మస్క్ గారు ఎక్స్ ప్లాట్ఫామ్లో ఒక మెసేజ్ పెట్టారు, కుదిరితే చూడండి. అని ఏమడుగుతున్నారంటే, మేమందరం ట్యాక్సులు కడుతున్నాం కదండి, అసలు మీరు ఇన్నిన్ని దేశాలకు ఎందుకు మీరు డబ్బులు పంపిస్తారు? అరే ఇందులో ఆఫ్ఘనిస్తాన్ పేరు కూడా ఉందే. ఇది షాక్ అండి, షాక్ ఆఫ్ ద వరల్డ్. ఎందుకంటే ఇంతకాలం ప్రపంచానికి తెలియదు అమెరికాకు ఆఫ్ఘనిస్తాన్ మధ్య బద్ధ శత్రుత్వం ఉంది, అమెరికా పాకిస్తానే మిత్ర దేశాలని అందరూ అనుకుంటున్నారు. కానీ అలాగే సీన్ రివర్స్ అయింది. అమెరికా వాళ్ళు 2021లో ఆఫ్ఘనిస్తాన్ని విడిచిపెట్టి వెళుతున్నప్పుడు ఏకంగా $7 బిలియన్ వర్త్ ఆఫ్ మీకు వెపన్స్ అండి. ఇందులో హెలికాప్టర్లు ఉన్నాయి, ట్యాంకులు ఉన్నాయి, మీకు అలాగే మిజైళ్లు ఉన్నాయి, ఇలాగ ఎన్నో ఆయుధాలను $7 బిలియన్ అంటే జస్ట్ ఇమాజిన్ ఫ్రెండ్స్, విడిచిపెట్టి వెళ్ళారు. అప్పుడు అందరూ అడిగారు ఏంటండి ఇలా చేశారంటే, అవన్నీ కూడా కంప్యూటరైజ్డ్ అండి, కోడింగ్ ఉంటాయి, అవి ఎవరికి పడితే వాళ్ళకి ఓపెన్ కాదు, మీరేం కంగారు పడకండి అన్నారు. ఇవాళ మీరు ఆఫ్ఘనిస్తాన్ పెరేడ్ చూశారనుకోండి, సర్వము అమెరికా ఆయుధాలే. అంటే అమెరికా వాడు పనిగట్టుకొని పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి. ఎందుకు? మీకు ఒసామా బిన్ లాడన్ని వాడి దేశంలోనే దాచిపెట్టి నేను వాడి కోసం వెతుకుతున్నాను అని చెప్పి అమెరికా వాడిచ్చిన కుక్క బిస్కెట్లు మీకు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాడుకున్నాడు, పాకిస్తాన్ ఆర్మీ వాడుకుంది. దానికి ప్రతీకారం అమెరికాను మనము మామూలుగా తీసుకుంటే చాలా చాలా డేంజర్ అండి. ఇవాళ ఒక పని చేస్తారు, 10 ఏళ్ల తర్వాత మనకి తెలుస్తుంది బాబో ఇలాంటి ఒక ప్లానింగ్ జరిగిందా అని. మరి 2021లో అందరూ వాళ్ళని పిచ్చివాళ్ళు అనుకున్నారు. ఇవాళ 2025లో అమెరికా యొక్క అసలు సిసలైన శత్రువు పాకిస్తాన్, వాడి మిత్రుడు చైనా క్లియర్గా ఉంది. ప్రతి వారము $40 మిలియన్ అమెరికా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్కి పంపిస్తూనే ఉన్నారు. ఇవాళ అది ఏకంగా $4 బిలియన్ వచ్చింది. 2021 నుంచి మీరు క్యాల్కులేట్ చేస్తే మోర్ దెన్ $10 బిలియన్ అమెరికా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్కి ఇచ్చి ఉన్నారు. ఎందుకు? పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి. ఇవాళ జరుగుతుందా? కాబట్టి మనం అక్కడ కూర్చున్నప్పుడు దుబాయ్లో మేము అమెరికా వేసిన ప్లాన్ ఇది, ఇందులో మీరు కూడా భాగము అంటే ఎస్ కరెక్ట్గా చెప్పారు, మేము పాకిస్తాన్ని విడిచిపెట్టము. అరే నువ్వు నాకే హెల్ప్ చేస్తున్నావు అనుకున్నాను, కాదు నువ్వు నాకే ఎసరు పెట్టావు. తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్కి ఫండింగ్ అనేది ఒకవైపు భారత్ ఇస్తే ఇంకొక వైపు నుంచి అమెరికా ఇస్తుంది. ఈ పచ్చి నిజాలను పాకిస్తాన్ వాడు జీర్ణించుకోలేకపోతున్నాడు. బాబా ఇంత పెద్ద కుట్ర మా మీద జరిగిందా అంటే ఇదంతా జియో పాలిటిక్స్ అండి. ఇవంతా కూడా యుద్ధములో ఒక స్ట్రాటజీ. అదే భారత్ అమెరికా ప్లే చేసింది. లేకపోతే ఇంతంత డబ్బు అమెరికా వాడు ఆఫ్ఘనిస్తాన్కి ఎందుకు ఇస్తాడు? మనము వాళ్ళతో ఎందుకు ఇలా ఎంగేజ్ అయి ఉన్నాము? సో ఓవరాల్గా చూసారనుకోండి, షాకింగ్ నిజాలు ఈలాన్ మస్క్ గారు బయట పెట్టారు. మరి దీనిని అసలు మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.